హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ రేమ్స్. ఈరోజు నా ఛానల్లో ఆలూ స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం 2 కప్స్ ఆఫ్ మైదాని తీసుకుందాం. జనరల్గా స్వీట్ కార్న్ అనేది ఇష్టపడని వాళ్ళే ఉండరు కదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు. అలానే సమోసా అంటారా, టీ టైమ్ స్నాక్కి ఇది మంచి రెసిపీ. ఇలాంటి సమోసాలోకి స్వీట్ కార్న్ని స్టఫ్గా పెట్టుకుని తింటే ఆ ఆనందమే వేరు కదండి. మనం 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకున్న తర్వాత మేము మా టేస్ట్‌కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాం. మీరు కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనం సాల్ట్ ఈవెన్‌గా పిండి మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి నీట్‌గా వాటర్ వేయకముందే మనం సాల్ట్‌ని మిక్స్ చేసుకోవాలి. చాలామంది వాటర్ వేసిన తర్వాత సాల్ట్‌ని మిక్స్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల సాల్ట్ అనేది పిండి మొత్తానికి పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగోదు. ఇప్పుడు సాల్ట్ పిండి మొత్తానికి ఈవెన్‌గా మిక్స్ అయ్యాక మనం వాటర్ వేయటం స్టార్ట్ చేద్దాం. ఈ వాటర్ కూడా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పిండి కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అవుతుంది. దీనికోసం నేను హాట్ వాటర్‌ని ప్రిఫర్ చేశాను. ఎందుకంటే జనరల్‌గా మైదా పిండి అనేది చాలా స్టిక్కీగా ఉంటుంది కదా! దానికి మనం కోల్డ్ వాటర్ యాడ్ చేయడం వల్ల అది మరింత స్టిక్కీగా ప్రిపేర్ అవుతుంది. అదే హాట్ వాటర్ వేయడం వల్ల అది కొంచెం థిక్‌గా ప్రిపేర్ అయ్యి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకొస్తుంది. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని ఈవెన్‌గా కలుపుకోవాలి. ఎట్ ద ఎండ్ మనకిలా పిండి ఈ కన్సిస్టెన్సీలోకొస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకింకా హ్యాండ్‌కి అంటుకుంటూ స్టిక్కీగా ఉంటుంది అని అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మన హ్యాండ్‌కి అంటుకోకుండా ఉంటుంది. పిండి కూడా చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. ఆయిల్ యాడ్ చేసినా కూడా మీకింకా స్టిక్కీ ఫీలింగ్ ఉంది అని అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పౌడర్‌ని తీసుకొని పైన అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇంకా నీట్‌గా అంటుకోకుండా వస్తుంది. ఇలా ప్రిపేర్ అయిన ఈ పిండిని మనం ఒక 10-15 మినిట్స్ వరకు నానబెట్టుకోవడం వల్ల మనకి చపాతీలనేవి చాలా నీట్‌గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి పైన మనం వెట్ క్లాత్ పెట్టి కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి మరింత సాఫ్ట్‌గా, నీట్‌గా అవుతుంది. ఇప్పుడు మనం సమోసాకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం పొటాటోస్‌ని ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పొటాటోని 4 పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. మనం ఫుల్ పొటాటోని కూడా బాయిల్ చేసుకోవచ్చు. బట్ అలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి కంప్లీట్‌గా పొటాటో అనేది బాయిల్ అవ్వదు. ఇంకా ఎక్కడో ఒక చోట హార్డ్‌గా, గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇలా పీసెస్‌గా కట్ చేసుకుంటే మనకి నీట్‌గా పొటాటో కంప్లీట్‌గా బాయిల్ అవుతుందండి. సో, మనం ఒకసారి కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వాటర్ వేసుకుందాం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే 5 పొటాటోస్‌కి ఇనఫ్ అండి. అది 5-15 మినిట్స్ పడుతుంది బాయిల్ అవ్వడానికి. ఈలోపు మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలుగా ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది చపాతీ పిండిని మొత్తం ఈవెన్‌గా రోల్ చేసుకొని, ఈవెన్ పీసెస్‌గా కట్ చేసుకొని, అప్పుడు చపాతీని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ నాకదేదో పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తుంది. అలా కాకుండా జనరల్‌గా మనం ఇలా మన ఎస్టిమేషన్‌తో ఒక బాల్‌ని ప్రిపేర్ చేసుకొని, చపాతీని ప్రిపేర్ చేసుకోవడం నాకింకా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. వన్స్ మనం చపాతీ చేసుకునే ముందు మనం దేనిపైనైతే చేసుకుంటున్నామో దానిపైన పిండి మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల, మనం చపాతీని ఎంత పలుచగా చేసినా సరే, అదే కార్నర్‌లోనూ అంటుకోకుండా నీట్‌గా చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్‌గా వస్తుంది. చాలామంది చపాతీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా రకాలైన షేప్స్ వస్తాయి. ఒకరికి రెక్టాంగిల్ అని, ఒకటి ఆ షేప్ అని, ఒకటి ఈ షేప్ అని. బట్ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతే గనక మీకు కంప్లీట్ చూసారు కదా! నీట్ రౌండ్ షేప్ వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా చాలా పేషెన్స్‌తో అలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి రౌండ్‌గా పక్కా వస్తుంది. అలానే మనం ప్రిపేర్ చేసుకునే సమోసా సైజ్‌ని బట్టి మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి. మేమిక్కడ మీడియం సైజ్ సమోసాని ప్రిఫర్ చేసాం కాబట్టి చపాతీ సైజ్ కూడా మీడియంగానే తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా! చపాతీ ఎంత రౌండ్‌గా వస్తుందో. నేను ఈ సైజ్ చపాతీని తీసుకున్నాను. నాకు 2 కప్స్ ఆఫ్ మైదాకి అరౌండ్ ఒక 8 చపాతీస్ వరకు వచ్చాయండి. సో, మనం ఇందాక బాయిల్ చేసుకున్న పొటాటో ఉంది కదా! దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఎంత నీట్‌గా బాయిల్ చేసుకుంటే అంత నీట్‌గా మనకి పొటాటో అనేది పీల్ వచ్చేస్తుందండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం పొటాటోస్‌ని పీల్ ఆఫ్ చేసుకొని, దానికి సరిపడా సాల్ట్‌ని నేను వేసుకుంటున్నాను. జనరల్‌గా స్టఫ్ మేక్ చేసినప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకోవచ్చు. బట్ ఆ టైంలో వేయటం వల్ల అప్పటికే మనం పొటాటోస్‌ని మ్యాష్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి, సాల్ట్ పొటాటోస్ మొత్తానికి అనేది పట్టదండి. ఎందుకంటే అప్పటికే మనం మ్యాష్ చేసేస్తాం కాబట్టి సాల్ట్ అనేది లోపల వరకు వెళ్ళదు. సో, చూసారు కదా! ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెట్టుకొని,
ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా కట్ చేసేస్తాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి, మిర్చి అండ్ ఆనియన్. ఈ రెండు వాటిని కూడా ఫైన్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సమోసాలో స్టఫ్ పెట్టినప్పుడు పెద్దగా ఉంటే అది స్టఫ్ పెట్టడానికి మనకి అంత కంఫర్టబుల్ ఉండదు, నీట్గా కూడా ఉండదు. ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆఫ్టర్ దట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీస్ని ప్యాన్ పైన పెట్టి లైట్గా అటు ఇటుగా కాల్చుకుందాం. మీరు అనుకోవచ్చు అన్ని చపాతీస్ని ఎలా కాలుస్తామండి, 8 కాబట్టి అయిపోతాయి, 18 20 ఉంటే ఎలా అవుతాయి అనేసి. మీకు ఆ ఇబ్బంది లేకుండా ఒకటేసారి 2-3 చపాతీస్ని కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ దట్ చూసారు కదా, నాకు అలా పచ్చిదనం అనేది పోయి కొంచెం స్టిక్కీగా లేకుండా ప్రిపేర్ అయ్యాయి మనకి చపాతీస్ అనేవి. ఇలా ప్రిపేర్ అయిన చపాతీస్ ఎడ్జెస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మధ్యలో అలా ఫైన్గా కట్ చేసుకోవడం వల్ల చూసారా మనకి సమోసా షీట్స్ అనేవి ఎంత నీట్గా ప్రిపేర్ అయ్యాయో. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆ వాటర్ మొత్తం హీట్ అయ్యే వరకు చేద్దాం. వన్స్ మనకి వాటర్ మొత్తం హీట్ అయ్యాక ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా లైట్గా మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి, లైక్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే. ఆ జీలకర్ర మనకి ఫ్రై అయినట్టుగా తెలిస్తే వెంటనే మనం మిర్చి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. మిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి, లైక్ సిమ్లో ఉంటే గనక. ఇన్ కేస్ మీరు మీడియంలో అది పెట్టుకుంటే మనకి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ రెసిపీలో మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మనకి చూసారా ఆనియన్స్ అలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. వన్స్ మనకి ఈ ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంటే ఇది కదండి. ఈ స్వీట్ కార్న్ అనేది లైట్ ఎల్లోయిష్ కలర్ నుంచి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది మనకి హింట్ అన్నమాట. చూసారు కదా, లైట్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. వన్స్ మనం మ్యాష్డ్ పొటాటోని కూడా యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఆ స్వీట్ కార్న్ పొటాటో రెండు బాగా కలవాలి. స్వీట్ కార్న్ మనకి సీడ్ లైక్ గింజల ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆ రెండు కలవడానికి మనకి చాలా టైం పడుతుంది. సో ఆ రెండు కలిసే వరకు బాగా మిక్స్ చేసుకుందాం. రెండు సెపరేట్గా కాకుండా మనకి కలిసి ఉంటే స్టఫ్ పెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూసారు కదండి, ఇలా మనకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఈ రెండు పౌడర్స్ ఈ మిక్సర్లోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే ఆ కారం పసుపు అనేది ఆ స్టఫ్కి బాగా పడుతుందండి. ఈ స్టఫ్ మీకు బాగా పొడిగా ఉంది, లేదు కొంచెం మాకు స్టిక్కీ ఫార్మాట్లో కావాలనుకుంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒక 5-6 మినిట్స్ వరకు ఉంచితే మనకి స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టే. మాకు కొంచెం స్టిక్కీగా కాబట్టి ఆ మధ్యలో మేము కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫ్ అనేది మనకి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఈ స్టఫ్ మొత్తం ప్రిపేర్ అయ్యాక మనం చల్లారే వరకు ఒక 5 మినిట్స్ ఈ స్టఫ్ని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం సమోసా స్టఫింగ్ పెట్టుకోవడానికి సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం సమోసాని లైక్ ఆయిల్లోకి లీక్ అవ్వకుండా దానికోసం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని స్టిక్ చేసుకుందాం. వీడియోలో నేను చూపిస్తున్నంత థిక్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సమోసా షీట్ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ప్రతి ఫోల్డింగ్కి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేయాలండి, లేదంటే సమోసాలో ఉన్న స్టఫ్ మొత్తం ఆయిల్లోకి లీక్ అయిపోయి మనకి మొత్తం బ్లాకిష్గా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం. అలానే ఆ స్టఫ్ మొత్తం ఆయిల్లోకి వచ్చి సమోసాస్ అనేవి నీట్గా రావు అండ్ సమోసా కూడా ఓపెన్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి ఫోల్డింగ్కి నేను చూపిస్తున్నట్టుగా ఆ పేస్ట్ని అప్లై చేసుకోండి. అండ్ దెన్ మనకి అసలు స్టఫ్ అనేది బయటికి రాదు. ఆఫ్టర్ దట్ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని చూపిస్తున్నట్టుగా సమోసా సైజ్ని డిపెండ్ చేసుకుని మనం స్టఫ్ని అందులో పెట్టుకోవాలి. మీరు బయటికి రాకుండా స్టఫ్ని అందులోకి ప్రెస్ చేస్తూ నొక్కుతూ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ప్రెస్ చేస్తూ అప్లై చేసుకుంటే మనకి సమోసా అనేది చాలా నీట్గా ప్రిపేర్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్న విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సమోసా షేప్ అనేది మీకు వస్తుంది. అండ్ అట్ ద లాస్ట్ ఎడ్జ్లో కూడా మనం ఆ పేస్ట్ని అప్లై చేసుకుని అలా ఫోల్డ్ చేసుకుంటే చూసారు కదా ఎలా వచ్చిందో, భలే వచ్చింది కదా. అండ్ దెన్ మనం ఫ్రై చేసుకోవడమే. ఈ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మీకు చిన్న టిప్ అండి, ఫస్టే మీరు హైలో పెట్టేసి ఫ్రై చేయకుండా సిమ్లో పెట్టి మీడియంలో అయినా పెట్టి సమోసాస్ని ఫ్రై చేయడం వల్ల నీట్గా ఫ్రై అవుతుంది, లోపల కూడా కుక్ అవుతుంది.
ఈ ఎడ్జెస్ ఏంటనుకుంటున్నారా? ఇందాక నేను సమోసా షీట్స్ కోసం కట్ చేసినప్పుడు మనం ఎడ్జెస్‌ని కట్ చేస్తాం కదా! ఆ ఎడ్జెస్‌ని మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా పిల్లలకి స్నాక్స్‌గా పెట్టొచ్చు. నిజంగా ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయండి. ఎప్పుడైనా మీరు ఇంట్లో సరదాగా పిల్లలకి స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇవి ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. చూస్తున్నారు కదా! ఇవి ఫ్రై అవ్వడానికి మనకేమి గంటలు, గంటలు లేదా నిమిషాలు, నిమిషాలు టైం కూడా తీసుకోదండి. వితిన్ సెకండ్స్‌లో మనకి ఫ్రై అయిపోతాయి. అరౌండ్ ఒక 20, 25 సెకండ్స్‌లో కంప్లీట్‌గా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదండీ! లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక మనం మొత్తం తీసుకోవచ్చు. చూసారు కదా! ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో మీకే అర్థమవుతున్నట్టుంది వీడియోలో చూస్తుంటే. యాహ్! మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అయితే ఇవ్వండి. అండ్ ఎట్ ద ఎండ్ మనకి అయితే చాలా నీట్‌గా వచ్చేసాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. అండ్ యాహ్! టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ యాహ్! ఫైనల్లీ ఇదైతే మన ఆలు స్వీట్ కార్న్ సమోసా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ రామ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.